హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లో ఏం కూరగాయలు లేవు, ఏం చేయాలని ఆలోచిస్తుంటే పల్లి పచ్చడి గుర్తొచ్చింది. చాలా రోజులు అయిపోయింది చేయకని చేద్దామని స్టార్ట్ చేశాను. పల్లీలు పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూలయ్యేలోపు పిల్లలకి ఆమ్లెట్ కావాలంటే వేసి ఇచ్చాను. ఇలాంటి పచ్చళ్ళు అంటే ఎంతోమందికి ఇష్టం. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కువగా చేసేవాళ్ళు కదా రోటి పచ్చళ్ళు, చాలా టేస్టీగా ఉండేవి. ఇప్పుడు అవి కూలయ్యాక మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర, చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్, చింతపండు నానబెట్టుకున్న కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి వేసుకున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేవు అవి. ఇప్పుడు తాలింపులో పచ్చడిని కలుపుకుంటే పల్లి పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.